ఇక్కడ జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే ఆ పార్టీకి ఇస్తాం సార్. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇస్తాం సార్. మాకు ఇల్లు వచ్చే ఇల్లు కూడా రాలేదు. గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అని చెప్పింది. మా పేరు వచ్చింది, ఆమె వచ్చింది, ఏం రాలేదు. టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు వచ్చింది, ఎంతో ముందు వేరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కూడా రాలేదు సార్. మరి దేనికి అంటే చెప్పు ఓటు. ఫస్ట్ మాకు ఇల్లు వస్తా అని చెప్పి ఇల్లు రాలేదు, ఏం రాలేదు. ఇల్లు రాకుండా కట్ చేశారు, అది ప్రాబ్లం. అంతే అంతే, ఇంకేం లేదు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? మరి ప్రజల సమస్యలు అంటే నచ్చే పబ్లిక్, పోయే పబ్లిక్ అంటే మనం చెప్పలేం కదా. మనం ఉన్న పబ్లిక్ గురించి మనం చెప్పేస్తాం, అదా మనం ఏం చెప్పలేం కదా. థ్యాంక్ యూ సార్. ఓకే. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతుంది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ మీ అభిప్రాయ ప్రకారం? గెలవటం అనేది అంటే పక్కన పెడితే ఏంటంటే ఏదైనా గెలవచ్చు. నాకు కాంగ్రెస్ అనుకుంటున్నాము, కానీ యాక్చువల్గా అయితే బీజేపీ రావాలి. బీజేపీ వస్తేనే మనకు అందరికి సేఫ్. ఏ విధంగా అంటే బీజేపీ ఏదైనా పరిపాలన అయినా సరే, మనకు మన సనాతన ధర్మం నిలవడానికైనా సరే, మన హిందూ సాంప్రదాయం ఉండటానికైనా సరే, దేనికైనా బీజేపీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎక్కువ శాతం అయితే మేమైతే చేసేది బీజేపీకి ఎక్కువ. మరి ఇక్కడ అభివృద్ధి కొరకు చూసుకునే గతంలో మాగంటి గోపీనాథ్ గారిది ఎలా ఉందంటారు? చేశాడు, ఆయన మంచిగానే చేశాడు, చేయలేదని ఏం లేదు. ఆయన మంచిగానే చేశాడు మాగంటి గోపీనాథ్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేసే ప్రయత్నం అన్ని చేస్తూనే ఉంది. ఎవరేం చేయలేదని కాదు, అందరూ బాగానే చేస్తున్నారు. నాకు మాత్రం బీజేపీ రావాలని ఉంది, బీజేపీని కోరుకుంటున్నాను నేను. ఎప్పటికైనా సరే, ఇప్పుడు కాకపోయినా సరే ఇంకెప్పటికైనా బీజేపీ వస్తుంది. మన తెలంగాణ స్టేట్లో మాత్రం సీఎం మాత్రం ఎవరైనా ఒకళ్ళు బీజేపీ తరఫు నుంచి ఉండాలి. అది సరే, ఇప్పుడు చూసుకుంటే రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? నవీన్ యాదవ్ అంటున్నారు మరి అందరూ. ఎందుకంటే పార్టీ ఉంది కదా, ఇక్కడ సీఎం ఆయనే కదా. వాళ్ళు మళ్ళీ ఆయన్ని గెలిపించుకోకపోతే పనులన్నీ ఆగిపోతాయని అందరూ అనుకుని ఆల్మోస్ట్ ఆయనకే వేస్తారని అనుకుంటున్నారు. మరి డెవలప్మెంట్ విధంగా చూసుకుంటే మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఆయన డెవలప్మెంట్ అంతా ఆయన ఉంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆయనకి కూడా సింపతి ఉంది. వాళ్ళ భార్య టఫ్ ఫైట్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. కాకపోతే ఎప్పుడైనా పార్టీ మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళే గెలవటం ఆచారం కింద వస్తుంది. మరి అనుకునేది మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నాం. అది ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారు, బీఆర్ఎస్, బీజేపీ? అంటే ఈసారి చాలా టఫ్ ఉంది, కానీ నవీన్ యాదవ్ గెలుస్తాడు కంపల్సరీ. ఏ విధంగా? నవీన్ యాదవ్కి ఆల్రెడీ సోషల్గా వర్క్ ఉంది. ఇక్కడ చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీ అందరు గుర్తుపడతారు. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకంటే ఆయన జనాలల్లో చాలా మంది దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఆపద ఉన్నది అంటే మాత్రం కన్ఫామ్గా 100% ఆయన దగ్గర పోతే హెల్ప్ చేస్తాడు. అన్న శ్రీశైలం యాదవ్ అన్న, వెంకట్ అన్న, మన ఖలీద్ భాయ్ కానీ వీళ్ళందరూ వాళ్ళు మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే 100% వాళ్ళు వస్తారు. ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ వైఫ్ ఇంతకుముందు లేరు కదండి, ఆమె అసలు ఏం మాట్లాడలేకపోతుంది. కేవలం టీఆర్ఎస్ వాళ్ళు ఆమె వెనకాల ఉండి ఆమె ఒక మామూలుగా అట్లా నిలబడ్డది, వాళ్ళంతా నడిపిస్తున్నారు. అట్లా కాదు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక వర్క్ చేసే వాళ్ళు కావాలి. ఏదైనా ఉంటే జనాలకు వచ్చేసి సమస్యలు వచ్చి కొట్టాడే వాళ్ళు కావాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాకుండా నవీనన్న ఫేస్ కట్ చూసి నవీనన్న కోసం కన్ఫామ్గా ఓట్లు వేస్తారు జనాలు. ఎందుకంటే ఇప్పటికీ నవీనన్న కోసం ఒకసారి నవీనన్నకు ఛాన్స్ ఇవ్వాలి. ఇస్తే ఆయన ఇప్పటికే ఛాన్స్ ఇవ్వకుంటేనే ఇంతమందికి సేవ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. 100% ఈసారి నవీనన్న కన్ఫామ్గా ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నవీనన్న ఫేస్ చూసి, శ్రీశైలం అన్న ఫేస్ చూసి, వాళ్ళకున్న మంచితనం చూసి ప్రజలు కంపల్సరీ ఓటేస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ జూబ్లీహిల్స్? నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఏ విధంగా అంటారు సార్? ఆయన అంటే మొదటి నుండి ఆయన దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుండి పబ్లిక్లో ఉన్న పర్సన్. పబ్లిక్లో కానీ అంటే ఉన్న ఏరియాలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరికి ఆపద వచ్చినా నవీన్ అన్న అంటే శ్రీశైలం అన్న వాళ్ళు హెల్ప్ చేసే క్యారెక్టర్ వాళ్ళు. అట్లా పబ్లిక్లో వాళ్ళకు చాలా మంచి పేరు ఉంది, మంచి యాతి ఉంది. అందువల్ల అతనికి పార్టీతో సంబంధం లేకుండా ఓట్లు మాత్రం వేస్తారు పబ్లిక్. చూసుకుంటే గతంలో ఉన్నటువంటి పేరు ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? గతంలో కొంచెం గొడవలు బాగా అవుతుంటారు, రౌడీ షీటర్ వినిపించా కదా,
ఇప్పుడు ఏ విధంగా అంటారు? అట్లా ఎందుకు వినకూడదు కానీ అన్న మాత్రం చాలా మంచోడు. ఆయన ఎవరికైతే అన్యాయం చేసింది ఎక్కడ ఎవరు నిరూపించలేరు. అట్లా కూడా ఆయన ఏం చేయలేదు. ఎవరు కానీ ఆపదలో పోతే సేవ మాత్రం చేస్తాడు, ఆపదలో ఆదుకుంటాడు తప్ప ఈ రౌడీజం గుండాయిజం అనేది ఎప్పుడు సరిగ్గా మేము వినలేదు. ఇక్కడ లోకల్లో ఉంటాం కానీ మేమైతే వినలేదు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు గెలిచే అవకాశం ఉందంటారు. గెలిచే అవకాశం తప్పకుండా ఉంది. ఇప్పుడు పార్టీతో సంబంధం లేకుండా అన్నకున్న మంచి పేరుతోని అన్న చేసే మంచి కార్యక్రమాలతో అన్న గెలిచే అది ఉంది. మరి ఇలా చూసుకుంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ జూబ్లీహిల్స్ లో ఏ విధంగా ఉందంటారు? ఆ ఓట్లు ఇప్పుడు మాగంటి సునీత గారు పడే అవకాశం ఉందంటారా? ఏం చేసిండండి? ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో పోయి చూస్తే ఈ స్లమ్ ఏరియాలలో అక్కడ ఇక్కడ చూసినట్టు ఏవి సరిగా లేవు రోడ్లు. ఇప్పుడు ఉన్న ఈ ఏరియాలో చూడాలంటే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి సమస్యలు. అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి సరిగా చూపించుకోలేరు, ఆమె ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. ఇక్కడ లేదు కాబట్టి కానీ అభివృద్ధి కాబట్టి కానీ నవీన్ అన్న ఆయన ఫేస్ చూసి తప్పకుండా పబ్లిక్ అంతా ఓట్లేస్తారు. इधर जुबली हिल्स में अभी बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? मेरे को लगता है HYC जीतेगा। क्यों? क्योंकि वो खुद की पार्टी बना लिया था पहले, फिर उसके बाद KTR बुला लिया इसके बाद से लगता है कि HYC जीतेगा। अभी तक इधर जुबली हिल्स में डेवलपमेंट कैसे है सर? जुबलीस में अच्छा है, लेकिन वहाँ पर ये सुपगढ़ के एरिया में वो वहाँ रोडा सही नहीं है, वो गड्ढे वड्ढे वो बिनौला भर जा रहे, वो उसको बदलाव की जरूरत है। उस दिन मागंटी गोपीनाथ सर का डेवलपमेंट कैसे है सर? अच्छा हिस्सा है उनका। नवीन यादव सर कैसे? नवीन यादव का ना मालूम है ना मालूम। సార్ ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? 50-50 చెప్పలేము, ఎందుకంటే ఇద్దరు గట్టి పోటీ ఉంది కాబట్టి చూడాలి ఎవరు గెలుస్తారో చెప్పలేము. యూత్ మొత్తం నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తారు, ఇక కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుండొచ్చు. చూసుకుంటే మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చూడండి, వాటర్ రోడ్లు చూడండి, మా గల్లీ ఉంటుంది పక్కన, డ్రైనేజ్ సరిగ్గా లేదు, ఇప్పుడు దాకా అంతే ఉంటుంది డ్రైనేజ్, స్మోక్ వస్తుంది ఇట్లా, డ్రైనేజ్ సరిగ్గా లేవు, రోడ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అటు మెయిన్ రోడ్కి మొన్న వర్షాకాలం అప్పుడు వర్షం నీళ్ళు ఆగిపోతున్నాయని చెప్పి 10 daysలో మొత్తం వేసేసారు, రైట్? అట్లానే చేయొచ్చుగా ఇవి కూడా రోడ్లు. ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ పాట్ హోల్ పడ్డది, ఇక్కడ సగం సగం పూడుస్తారు, అది చేసే వాళ్ళు రోడ్ వేయచ్చుగా, మొత్తం వేయరు. డెవలప్మెంట్ లేదు. इधर जुबली हिल्स में अभी बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? कांग्रेस, BRS और बीजेपी? कांग्रेस पार्टी जीतता 100%। नवीन अन्ना ही जीतते, क्योंकि नवीन अन्ना पार्टी में रहो न करो, वर्किंग आवर्स उन्हों टाइम स्पेंड करते, पब्लिक के लीडर है उन्हों MLA, ऑलवेज MLA जुबली हिल्स के, उन्हों जीतो नको जीतो ऑलवेज MLA। नवीन अन्ना का पूरा घर के पास, आप कभी भी जाके देखो, कोई भी गरीब जान दो ऐसी नहीं छोड़ते, उन्होंने उनकी हेल्प करते। कुछ भी फेस्टिवल भी रहे, बच्चे भी गए ना, उन लोग इन्वाइट करने गए भी तो नवीन अन्ना उन लोगों को अमाउंट देते, कुछ तो भी करते भाई। ऐसा नहीं है लीडर रहो नको रहो, न जीतो नको जीतो, अन्ना हेल्प करते, अन्ना ही जीतना। उस दिन डेवलपमेंट कैसे है सर मागंटी गोपीनाथ सर का BRS पार्टी में? अब देखो भाई, डेवलपमेंट तो आपको दिख रहा, डेवलपमेंट करे थोड़ा बहुत करे, नहीं बोल के नहीं, झूठ कहीं को डेवलपमेंट करे उतना नहीं करे, मतलब हमारे एरिया में कभी नहीं दिखे भाई। ये वेंकटगिरी जो एरिया है कृष्णा नगर, इलेक्शन के बाद दिखते नहीं थे, इलेक्शन से पहले नहीं दिखते, सिर्फ क्या है इलेक्शन से पहले आते वोटिंग पूछते, उसके बाद अपने पास कैसा है बोले तो नवीन अन्ना जो है उन्होंने अब नहीं 2014 से इलेक्शन में ठहरे, जब से क्या है मैं उनका फैन हूँ बोल के ये बात नहीं बोल रहा हूँ, लेकिन जब से उनको मैं देख लेता हूँ, मैं स्कूल टाइम में था, जब से क्या है नवीन अन्ना हर किसी को क्या है सपोर्ट करते, नवीन अन्ना भी करते, उनके भाई भी करते, उनके जो भी उनके घर के पास जाता ना खाली नहीं छोड़ते भाई। उनको कुछ इनवाइट करने भी गए तो कुछ होना क्या हुए बोल के ऐसा उनके हिसाब से करते। ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. BRS నుంచి చూసుకుంటే మాగంటి సునీత గారికి ఇచ్చారు BRS పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు, ఇకపోతే బీజేపీ పార్టీ. ముగ్గురులో ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు సార్? ముగ్గుట్లో అంటే నవీన్ యాదవ్ గెలుస్తాడు, అంటే 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. కారణం అంటే ఆయన చేసే సేవలు కానీ,
పబ్లిక్ లో ఉంటాడు, పబ్లిక్ లో ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఎలక్షన్లో గెలవకపోని ఆయనకు సంబంధం లేదు. గత టైంలో ఎప్పుడు పబ్లిక్ లోనే ఉంటాడు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి 100% గెలుస్తాడు. ఎందుకంటే ఆయన పబ్లిక్ మనిషి, ఎప్పుడు జనాలలో ఉంటాడు, పబ్లిక్ సేవ చేసుకుంటుంటాడు కాబట్టి 100% గెలుస్తాడు. గత గవర్నమెంట్ లో పనులు జరిగినాయి ఏమీ లేవు. ఇక్కడనే కృష్ణనగర్లో చూసుకుంటే ఏ వర్క్ అయినా సరే అన్ని పెండింగ్, ఒక్కటి పట్టింది లేదు. 10 years లో ఒక్కటి చేసింది లేదు. దానివల్లనే అందరు పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ వరకు, ఎస్పెషల్లీ నవీన్ యాదవ్ గురించి. ఎందుకంటే ఎప్పుడో అందుబాటులో ఉంటాడు, అలా ఆఫీస్ కానీ వాళ్ళు కానీ ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. దానివల్లనే ఎక్కువ మటుకు అందరూ 90% మొగ్గు చూపుతున్నారంటే నవీన్ యాదవ్ తరఫున. అయితే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే ఏ విధంగా డెవలప్మెంట్ చేయగలుగుతారండి? నవీన్ యాదవ్ గారు గత గవర్నమెంట్ లో జరిగింది ఏది లేదండి. నాలలో ఒక గంపగా మట్టి తీసింది లేదు, షెల్టర్ ఏం తీయలేదు, స్ట్రీట్ లైట్లు వేయించలేదు, మోరీలు పొంగడము, నాలాలు పొంగడము, డ్రైనేజ్ అంతా పొంగడమే. ఆయన చేసింది కొత్త లైన్ వేసింది ఏదీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇతని దగ్గర ఉండి స్పెషల్లీ మొన్న మట్టి తీయించాడు, మొత్తం నాలాలు అంతా క్లీన్ చేసి, డ్రైనేజ్లు అంతా క్లీన్ చేశాడు, స్ట్రీట్ లైట్ వేయించాడు, కమిటీలు శాంక్షన్ చేయించి మళ్ళీ 2 స్లాబ్లు ఆల్రెడీ వెళ్ళివి చెక్ చేసుకోండి, స్లాబ్ పడ్డది, ఇంకా ఎక్స్ట్రా పైనవి పడుతుంది. రోడ్లు శాంక్షన్ అయినాయి, అక్కడక్కడ రోడ్స్ వేస్తూనే ఉన్నారు, చూసుకోండి. ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ అన్ని శాంక్షన్ చేశారు. అతను ఎలక్షన్ రాకముందు నుంచే వర్క్ మొదలైంది. గవర్నమెంట్ రాగానే అతను కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి దానివల్లనే నవీన్ యాదవ్ 100% గెలుస్తున్నాడండి, మెజారిటీతో గెలుస్తున్నాడు డెఫినెట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే పరిశీలిస్తుంది అంటారా సార్? ఎమ్మెల్యే కంటెస్ట్ చేయకముందు నుంచే క్లియర్ చేస్తున్నారు అన్ని ప్రాబ్లమ్స్. ఇక ఎమ్మెల్యే గెలిచినాక అయితే ఇంకేమేమి ఉన్నాయో అన్ని టోటల్ పిన్ టు పిన్ అన్ని క్లియర్ చేస్తారు కదా, ఎవరైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది నమ్మకం ఉన్నది పబ్లిక్ కాబట్టి అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇటు నవీన్ కుమార్ యాదవ్ గారు ప్రజలకు ఉన్న సమస్య వచ్చి పరిశీలించే అవకాశం ఉంటుంది అంటారా ఈ జూబ్లీహిల్స్ ఎక్కడైనా? డెఫినెట్ 100% చేస్తాడు. పవర్ లో లేనప్పుడే చేస్తాడంటే పవర్ లో వస్తే ఇంకెక్కువ చేస్తాడు కదా. ఆయన సొంత డబ్బులతోనే చేస్తాడు, చదివించడం కానీ ఇంకా ఇతర అవసరాలు కానీ పండుగలని అవి అని ఇవి అని ఆయన సొంత డబ్బులతోనే చేసినాయి. ఇప్పుడైతే పవర్లు వస్తే అయితే ఇంకా ఎక్కువ అవైలబుల్ ఉంటాడు, అందుబాటులో ఉండి ఎక్కువ పని చేస్తాడు. इधर अभी जुबलीहिल्स में बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? नहीं, इस बार डेफिनेटली नवीन यादव जीतेंगे क्योंकि ये बहुत सोशल वर्कर है कांग्रेस का। वो नहीं, ये पहले भी क्या करते थे, जितने भी लोग कमजोर जिसको काम कुछ नहीं हो पा रहा है तो वो लोग क्या करते थे, नवीन यादव को बोलने के बाद में वो बहुत हेल्पफुल आदमी है, बहुत सारे लोगों को काम करता है, मेरा भी खुद काम करवाए हुए। सो ही इज ए वेरी honest person and best person for this constituency. अभी इलेक्शन में कांग्रेस आते और डेवलपमेंट हो गया सर इधर जुबलीहिल्स में? बहुत ज्यादा होगा, ज्यादा। मैं कह रहा हूँ कि जितना नहीं हुआ है 10 साल 20 साल में, उससे 4 गुना 8 गुना ये करेंगे. So I hope. उस दिन मागंटी गोपीनाथ सर का काम कैसे है सर बीआरएस पार्टी में? ये देख न रहे हैं, आप रोड देख रहे हैं, स्ट्रीट लाइट देख रहे हैं। मैं करीबन 30 ईयर से मैं इस एरिया में हूँ और इतना पानी जब बारिश होती है ना तो इतना पानी हो जाता है और हेल कर लोग को जाना पड़ता है, बहुत दुख लगता है उस समय जब बारिश होती है। तो अगर नवीन यादव आते हैं तो ये सारे चीज से पब्लिक को मुक्ति हो जाएगा. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ? నవీన్ యాదవ్. ఏ విధంగా అంటారు? రోడ్డు వన కొద్దిగా అవగాహన ఉంది, ఏరియా జూబ్లీస్ అంటే ఇక మనకు తెలియదు కానీ ఆ కృష్ణనగర్ బోడకొండ ఇదంతా అతను చేస్తాడని అనుకుంటున్నాం అంతే. మాకు కావాల్సింది అంటే ఈ రోడ్డు బాగోతే చాలు. ఈ రోడ్ ఒకటి బాగైతే చాలు. ఇక్కడ నుంచి వాటర్ చూస్తున్నారు కదా మీరు, ఎవరు వచ్చినా అతను 15 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేయలేదు. గతంలో మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేయాలంటే ఏమి చేయలేదు. ఇది ఎట్లా ఉందో అట్లా ఉంది. 10 years అయింది. ఇతను వస్తే అది ఏమైనా అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఆ కాలువ అక్కడి నుంచి ఆ బిల్డింగ్ ఉంది చూసారా, ఆ బిల్డింగ్ నుంచి ఇంతవరకు వాటర్ పోతూనే ఉంటుంది ప్రతి రోజు. ఇబ్బంది పడుతుంది. వర్షం అయితే ఇప్పుడు చూడుకోండి, ఇప్పుడైనా అక్కడికి వెళ్తే వాటర్ వస్తూనే ఉంటుంది. అది పైప్ లైన్ వేసేస్తే, పెద్ద పైప్ లైన్ వేస్తే వెళ్ళిపోదు డ్రైనేజ్. అదొకటే మాకు కావాల్సింది. అందుకని మేమైతే
అయితే కాంగ్రెస్ చేస్తాం ఎవరు మిగతా వాళ్ళు లేదు. ఇలా ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కన్ఫామ్ గా అయితే ఇప్పుడు కేసీఆర్ గారు పోయినసారి బాగానే 10 years లో సిటీని అయితే డెవలప్ బాగానే చేశారు. ఇప్పుడు ఏంటంటే మనుషుల ఉద్దేశం, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఉంది ఇక్కడ సీఎం గా. ఒకవేళ కేసీఆర్ గారికి ఇప్పుడు ఎవరు గెలిపించినా ఆయన చేతి కిందకే వీళ్ళు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు జనాలు 100% అయితే కాంగ్రెస్ గెలిస్తే అన్ని పనులు అవుతాయి. ఒకవేళ బీఆర్ఎస్ ను గెలిపిస్తే పనులు కావనే ఉద్దేశంలో ఉన్నారు. 100% అభిమానం అనేది అయితే కేసీఆర్ గారి మీద పోదు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి ఆయన చాలా డెవలప్ చేసిండు. అంటే కొన్ని మిస్టేక్లు కూడా ఉన్నాయి అనుకోండి, ఎవరమైనా సర్వసహజం, తప్పులు అనేవి అన్ని కరెక్ట్ గా వెళ్ళలేము. కానీ మాకు ఎవరు గెలిచినా కూడా తెలంగాణను నెంబర్ 1 స్థానంలో ఉంచే నాయకులు కావాలి. ఇప్పుడు జనాలు ఎవ్వరు అంత తెలివి తక్కువ ఎవరు లేదు, చదువుకున్నోళ్ళు. ఇప్పుడు మీడియా ప్రతి ఈజీగా తెలిసిపోతుంది ఎవరేంటి అనేది, జనాల చేతిలోనే ఉంది. ఎంత డబ్బు పెట్టుబడి పెట్టినా ఏది పెట్టినా కూడా నిజం అనేదే గెలుస్తుంది. మంచి చేసే వాళ్ళే గెలుస్తారు అంతే. థ్యాంక్స్ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? నవీన్ అయితే కంపల్సరీ గెలుస్తాడు మాకు నమ్మకము. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఇంతకుముందు ఏ పొజిషన్ లో లేకపోయినా కానీ ఆయన ఏంటంటే నేను ఈ దీంట్లో ఉన్నా అని చెప్పి ఆయన ఎవరితోని ఏమి దీంట్లో ఉన్నా అని ఎవరితో ఏం చెప్పకుండా చేయకుండా ఆయన ప్రజాసేవ చేయడానికే ప్రతి ఒక్క బస్తీకి వచ్చి, ఎవరైనా చనిపోయినా, ఎవరు పెళ్ళి అయినా, మంచి అయినా చెడైనా ప్రతి ఒక్క బస్తీకి వచ్చి 10,000, 20,000, 30,000 ఆయన తగిన సాయం చేస్తాడు ఆయన. సో అట్లాంటి మనిషిని మనం ఎన్నుకున్నాం అనుకో, సో ముందు కూడా బాగుంటది. ఇప్పుడు మళ్ళీ ఇది వరకు 2 సార్లు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు. సో ఆయన ఎవరికి చేయాలన్నా వాళ్ళకే చేసింది మంచి, కొంతమంది చేయలే. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సునీత మేడం వచ్చింది అంటారు. ఇప్పుడు ఆమె గెలిచింది అనుకో, ఆమెకు మీ మొహంగా తెలియదు, మా ముఖం తెలియదు, మా బస్సు తెలియదు, మా గల్లీ తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఆమె మా ఇంటి కాడికి వచ్చి ఏమైందని ప్రాబ్లం కనుక్కోదు. మేము ఆమె ఇంటి ముందు పోయి ఇక ఇది అయిందని మేము చెప్పలేము. చెప్పినా కూడా సరే ఓకే చూద్దాం అంటది. ఆడ ఏది పోతుందో తెలియదు. ఇంతకుముందు గోపీనాథ్ ఎట్లా అన్నాడు, ఇప్పుడు ఈమె ఎట్లా ఉంటది. నవీన్ అన్న మాత్రము కార్పొరేటర్ కాకముందు, ఎమ్మెల్యే కాకముందు, ఒక ఎంపీ కాకముందు, సీఎం కాకముందుకు ఒక మనిషి ఎట్లా చేస్తాడో ఆ విధంగా ప్రతి ఒక్క బస్సుకి మంచిగా చేసుకుంటూ వచ్చిండు. ఆయన గెలిచింది అనుకో మాకు నమ్మకం ఏంటంటే మంచిగా చేస్తాడు, మాకు నమ్మకం 100% గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆయన ఇట్లా గెలవలేదు అనుకో, ఇక మాకు ఏ నాయకుడు వచ్చినా కానీ మాకు ఇక నిల్లు ఎప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటది. ఏది మార్పు ఉండదు. ఈయన వస్తే మార్పు ఉంటది. మార్పు అంటే ఏదో బిల్డింగ్లు కట్టుడు, ఏదో అందరికి పైసలు పంచుడు, బంగారం ఇచ్చుడు కాదు. మార్పు అంటే ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేస్తాడు ఆయన. అది అందరు అంటారు ఆయన రౌడీ షీటరు అది ఇది అంటారు. ఇప్పుడు ఎవరున్నారు బ్రో? ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఎవరు కొట్లాడకుండా, ఒక మాట అనకుండా, తిట్టకుండా ఎవరైనా ఉన్నారా? ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు ఆ విధంగా. సో ఆయన కూడా మనిషే కదా. సో అందరూ వాళ్ళ నాయన ఎప్పుడో ఏమో చేసిందని చెప్పేసి ఇప్పుడు ఆయన రౌడీ షీటర్ అంటే తప్పది, అట్లా అనొద్దు. ఆయనలాగా ఎవరన్నా నాయకుడిని కానీ ఎవరన్నా మంచిగా ప్రజాసేవ చేసుకోవడం కానీ వచ్చి చేయమను. ఒకరికి ఒక 5,000 ఇవ్వమను, ఎవరైనా ఆపద ఉన్న వాళ్ళకి ఒక బియ్యం ఇవ్వమను, అన్నం పెట్టమను. ఎవరైనా పెడతారా? ఎవరైనా చూస్తారా? అట్లా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి మరీ పంపుతాడు ఆయన. అట్లాంటి మనిషి ఆయనే. సో ఆయనకు ఓటు అయ్యి 100% అందరూ మంచి అవుతుంది. నా పేరు శివ, నా ఫోన్ నెంబర్ కూడా చెప్తా కావాలంటే. ఏంటంటే ఆయనకి మంచి ఓటేసిన తర్వాత ఆయన మంచి చేయకపోతే అప్పుడు అందరు పట్టుకొని అడుగురి. ఆయన మంచి చేస్తాడని నమ్మకంతో ఆయన దిగింది. ఆయన ఎన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా 2-3 సార్లు నిలబడింది. ఆయన 2nd పొజిషన్ లో ఓడిపోయిండు. ఇండిపెండెంట్ లో కూడా నిలబడినప్పుడు 2nd పొజిషన్ లో ఓడిపోయింది ఆయన. సో ఇప్పుడు గెలుస్తాడని పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కావాల్సింది ఎవరికి? ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పీపుల్స్ కే అర్థం కావాలి ఇది. సో మొత్తం మనకు రాష్ట్రం మొత్తం మనకు అవసరం లేదు. అప్పుడెప్పుడో కేసీఆర్ మంచి చేసిందంటే కేసీఆర్ ఎవరికి చేసిండు? మంచిగా చేసిండు. ఎవరికి చేయాలని వాళ్ళకే చేసిండు ఆయన కూడా. సో ప్రతి ఒక్కరికి న్యాయం జరగలే. నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు బీసీ లోన్ వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చింది, నేను రాలే అంటలేను. అది కూడా ఎట్లా వచ్చింది? నేను ఆన్ కాలో ఈయన చేతిలో పట్టుకొని అయ్యా రామ అంటే వచ్చింది తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చి నాకు ఇయ్యలే. అది అర్థమైందా? ఇప్పుడు నవీన గెలిస్తే మనకు 1,00,000 రూపాయలు అవేమీ అవసరం లేదు. మనకు కావాల్సిన ఏంటి నిత్యావసరాలు ఏమున్నాయో గవే కావాలి మనకి. కరెంటు, రోడ్లు, డ్రైనేజ్ లీక్ కాకుండా గవి ఉంటే చాలు మనకి. అంతకు మించి మనకి ఇంకా ఏం ఎక్కువ ఆశగా లేదు. ఇంట్లో కూర్చొని నవీన పెడతాడు కదా తింటాం కదా అని ఆ ఉద్దేశం లేదు మాకు. గెలిస్తే న్యాయం జరుగుతుంది, అది కావాలి, కంపల్సరీ 100% కావాలి. అది ఇట్లా నవీన గెలవకపోతే మాత్రం నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వీళ్ళందరూ వెనకపోతారు. మళ్ళీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మళ్ళీ వెనకపోతుంది. సో 100% గెలవాలి. అందరూ నవీనానికి ఓటేది. నేను హామీ ఇస్తున్నా. నేను కూడా నవీన తరపు నుంచి ఆయన మంచి చేస్తాడు. నన్ను నమ్ముర్రి, నవీన నమ్మండి. కాంగ్రెస్ ని నమ్మని నమ్మకపోండి.
రేవంత్ రెడ్డి అన్న వచ్చి మనకి 7, నవీన్ అన్ననే చేస్తాడు మనకి. రాహుల్ గాంధీ వచ్చి 7, నవీన్ అన్ననే చేస్తాడు మనకి. కేసీఆర్ వచ్చి 7. అర్థమైందా? ఏ నాయకుడు కూడా 7. ఎవరు మన ఇంట్లో ప్రాబ్లం మన ఇంటికే తెలుస్తుంది, మన ఏరియాలో ఉన్న ప్రాబ్లం మన ఏరియాలోకే తెలుస్తుంది. అది వాస్తవం. అందరూ గమనించరు, అందరూ నోటీస్ చేయరు ఈ పాయింట్ ని. అంతే తప్ప మీరు ఏదో ఆలోచించి ఆయనకు ఓటేయాలా, ఈయనకి ఇది పెట్టినాం, ఆయనకు అది పెట్టినాం, ఇది పెట్టిన పాతదంతా వద్దు మనకి. పాతదంతా వద్దు. ప్రజెంట్ గా మనకి నెక్స్ట్ ఏం జరగబోతుందో అది ఆలోచించాలి. ఎన్నైనా పెట్టిండొచ్చు, ఎవరైనా ఎన్నైనా పెట్టిండొచ్చు. రాహుల్ గాంధీ పెట్టిండొచ్చు, రేవంత్ రెడ్డి పెట్టిండొచ్చు, కేసీఆర్ పెట్టిండొచ్చు, నరేంద్ర మోడీ పెట్టిండొచ్చు. అదంతా ఏం దాకా బయట దాకానే. మన ఇంట్లో మన ఇల్లు బాగుందా లేదా, ఫస్ట్ మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలా. సో మన నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే ఆయన గెలవాల్సింది తప్పదు. ఇక వేరేదంటే ఇక తర్వాత విషయం తర్వాత. ఇక